శతమఖమణినీలా చారుకల్హారహస్తా స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 29వ రోజు. అయితే 29, 30 ఈ రెండు పాసురాలని మంగళాశాసన పాసురములు, శాత్తుమురై ముగింపు పాసురములు అంటారు. ఇవి రెండు కూడా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుష్ఠించేవారు, ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేసి పారాయణ చేసేవారు, ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకునేవారు ఎట్లాంటి ఉత్తమ ఫలాలు పొందుతారో చెబుతుంది. కనుక ఈ రెండు పాసురాన్ని కలిపి అనుసంధానం చేసుకుందాం, దీని అర్థాన్ని కూడా కలిపి భావన చేద్దాం. ఇవి ఒక ముగింపు పాసురములు అంటారనమాట. ఒకసారి మనం పారాయణ చేద్దాం 29, 30 పాసురములను. சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேயுத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குற்றே விளங்களை கொள்ளாமல் போகாதும் இத்தை பறை கொள்வார் நன்று காண் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடுற்றேமேயாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை காமங்கள் మాత్తేలోరెంబావాయ్. గోదమ్మ చెబుతోంది ఈ పాసురంలో, సిత్తుం సిరుకాలే వందు ఉన్నై సేవిత్తు, ప్రొద్దున్నే తెలవారుతూ లేచి వచ్చి నిన్ను సేవించింది ఎందుకో తెలుసా? ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుల్ కేళాయ్, లేత తామరల వంటి చిగురుటాకుల వంటి నీ పాదపద్మాలను సేవించి మేము కోరే కోరికేంటో వినవయ్యా ఒకసారి మళ్ళీ చెబుతూ, పెప్తం మేయుత్తుణ్ణం కులత్తిల్ పిరందు நீ குற்றேவடங்களை கொள்ளாமல் போகாదు ఇత్తై పరై కొల్వా నన్రు కాణ్ గోవిందా. ఓ గోవిందుడా, మా గోప వంశంలో ఉద్భవించి మా గోప వంశానికి చేరి మా గోప వంశాన్ని ప్రకాశింపచేసి మా యొక్క యోగ్యతలేం చూడకుండా మా దాకా వచ్చినటువంటి ఓ గోవిందా, ఎత్తైకుం ఏഴേഴു పిరబిక్కుం ఉందన్నోడు, ఈ జన్మకే కాదయా 7 జన్మలకు నీకు మేము సేవ చేయాలి. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వ మిహత్వ స్వామిత్వం అనువర్తయ అంటారు కదా. ఎప్పటికీ ఈ భూచక్రం సృష్టి చక్రం ఎప్పటిదాకా ఉంటుందో అప్పుడాక నువ్వే స్వామి అని కీర్తించినట్టుగా 7 జన్మలకి మేము నీ కైంకర్యం చేయాలి. ఎక్కడ పుట్టినా ఎట్లా చేరినా నిరంతరం కృష్ణ సేవకులుగా కృష్ణ భక్తులుగా జీవితాన్ని గడపగలిగే యోగ్యత మాకు కావాలి. అందుకే ఈ నమస్కారం, ఈ వ్రతం, ఈ ఆరాధన, ఈ ప్రొద్దునే లేచి రావటం, ఈ క్రమమంతా చివరిగా కోరుకునేది ఏంటి? ఏదో 4 డబ్బులు ఇవి వెళ్ళిపోతాను, సంతానం ఇవి వెళ్ళిపోతాను, ఏదో భోగభాగ్యాలు ఇవి వెళ్ళిపోతాను కాదు. నీ నుంచి వెళ్ళిపోవడం కాదు, 7 జన్మలకి ఎప్పటికీ నీకే చెందిన వాళ్ళమని తెలివితో చెంది ఉండి ఆ జ్ఞానంతో బ్రతకగలగడానికి ఈ నమస్కారం అందుకు పెట్టాను, ఈ పూజ అందుకు చేశానంటూ ఒక్కసారిగా అమ్మవారు మరలా స్వామి ముందు ఆవిష్కరిస్తాను తన మనస్సుని. ఎప్పటికీ ఈ భావం తప్ప వేరే కోరికలు ఎప్పుడైనా నా మనసులో పుడితే పుట్టనివ్వకు. మత్తైనం కామంగళ్ మాత్, కృష్ణుడికి సేవ చేయాలనే భావం తప్ప నలుగురు పొగుడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేద్దాం, ఏదో తోచినట్టు మాట్లాడదాం, నలుగురు వల్ల 4 డబ్బులు వస్తాయి కాబట్టి 4 తెలిసినా తెలియకపోయినా ఇది చేసుకో, ఇది మంచిది, ఇది చేసుకో, అది మంచిదని జనాల ప్రీతి కోసం చెప్పేద్దాం. ఇట్లాంటి భావాలు, ఇట్లాంటి కృష్ణ భక్తికి విరుద్ధమైన ఏ భావజాలము మాలో పుట్టకుండా చెయ్యి. మత్తైనం కామంగళ్ మాట్, మిగతావు పోయేట్టు చేయమంటూ ప్రార్థన చేసి 30వ పాటలో గోదమ్మ చెబుతోంది. 30వ పాసురాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు சேலையார் செந்திரைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அடிபுதுவை பைங்கமல தன்னெறியல் பட்டர் பிரான் கோதை சொன்னாம் செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் తిరువరుల్ పెత్తు ఇన్బురువరెంబావాయ్. అమ్మవారు ఇంత గొప్ప జ్ఞానాన్ని అంది ఆవిష్కరించారంటే తన తండ్రి మీద ఉండే ప్రేమతో విష్ణుతుల వారిని స్మరిస్తూ ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఏం ఫలితం వస్తుందో చెబుతుందండి. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై
తింగళ్ తిరుముగత్తు చేయలయార్ సెన్నిరైంది. మాధవుడు కేశవుడు అయిన స్వామి గురించి ఎప్పుడో ఆ కాలంలో పట్టర్ పిరాన్ కోదై సొన్న భట్టనాథుడు తామర పూసల మాల మెడలో ధరించే భట్టనాథుడనే పేరు కలిగిన విష్ణు చిత్తుల వారి కుమార్తె అయిన గోదాదేవి 30 పాటల్ని ఇలా పాడిందిట. ఇలా 30 పాటలతో ఒక వ్రతం చేసిందిట అనే దాన్ని క్రమం తప్పకుండా ఎవరు పాడతారో, రోజు పాడే సమయం లేదు, తెలియట్లేదు, నోరు తిరగటం లేదు, భాష వేరేగా ఉంది, పర్వాలేదు, గోదాదేవి ఇలా చేసిన దాన్ని రోజుకొకసారి ఈ మాసమంతా తలుచుకోండి. నేను వ్రతమాచరిస్తే నాకు భగవంతుడు ఎంత ఫలితం ఇచ్చాడో, ఈ వ్రతాన్ని తలుచుకున్నా, అన్నా, విన్నా, స్మరించిన వాళ్ళకి కూడా అదే ఫలితాన్ని భగవంతుడు చతుర్బాహువులు కలిగిన స్వామి ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను ఏకకాలంలో ప్రసాదించగలగడం కోసం 4 భుజములను చతుర్బాహువులను కలిగిన స్వామి ఎవరేది కోరితే అది ఇచ్చి తీరతాడు అంటూ అమ్మవారు స్వామి యొక్క ప్రియమైన భక్తురాలుగా, ప్రియురాలుగా, లక్ష్మీ విశిష్టురాలుగా, స్వామితో ఉండి మధ్యవర్తినిగా, పురుషకారంగా ఈ చరిత్రని, దివ్య ప్రబంధ అనుష్ఠానం యొక్క మహిమని ఆవిడ తెలియచేస్తుందన్నమాట. మనకి భగవద్రామాలు వారు చెబుతారు, ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాడి పాపములన్నీ పోతాయి. పాతకంగళ్ తీర్కుం. పాపం అంటే ఏంటి? అభివృద్ధి చెందడానికి అడ్డుగా ఉండే భావాలు, అభివృద్ధిగా చెందడానికి అడ్డుగా ఉండే ఆలోచనలు, మన ధర్మంలో ఏముందో మనకి తెలియక తికమకపడే వికృత భావాలు, ఇవన్నీ తొలగిపోతాయి. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని వింటే, దాన్ని అర్థం చేసుకుంటే, ఆ భావాలన్నీ పక్కకి పోతే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఎట్లా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా స్వామి దగ్గరికి వెళ్ళాలి, భక్తులంటే ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళని ఎట్లా గౌరవించాలి, వాళ్ళని ఎట్లా స్నేహం చేయాలి, గురువు అంటే ఎవరు, ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఆయన దగ్గర మంత్రం ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా భగవద్ ఆరాధన నిత్యం చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి ఈ ప్రబంధం చదివితే. అప్పుడు ఏమవుతుంది? పరమనడి కాట్టుం, స్వామి పాదాలు కనబడతాయి, సాక్షాత్ భగవంతుడి పాదాలు కడుగుతాయి. నీళ్ళు భావాలు దోషాలు పోతే పాపాలు పోతాయి, భావదోషాలు పాపాలు పోతే సజ్జన సాంగత్యం ఏర్పడి వాళ్ళు చెప్పేవేంటో హృదయానికి పడతాయి. అప్పుడు భగవంతుడి పాదాలు నీకు కనబడతాయి. అప్పుడు తెలుస్తుంది నీకు గోదమ్మ పాడిన ఈ ప్రతి పలుకు కూడా వేదం అనైతికం విత్తాహు, వేదమునకు ఇది విత్తనం లాంటిది, వేదసారం తనలో నింపుకున్న విత్తనం ఇది, ఇది నాటితే అనంత వేదసారమంతా బయటకు వస్తుందని గోదాదేవి నిరూపించిందనే విషయం తెలుస్తుంది. కనుక ఇది చదవటం ద్వారా అట్లాంటి మంగళములు, అట్లాంటి శుభములు అందరికీ కలుగుతాయి. గోదాదేవి ఒకప్పుడు వెంకటాచలపతిని ప్రార్థన చేసిందిట, స్వామి సంబంధం తప్ప మరొక కామన మన మనసులో లేకుండా, భావన మనసులో లేకుండా చేయమని ఈ రైట్ టైమ్స్ ద్వారా రైట్ మెసేజ్ రైట్ సొసైటీకి ఎలా అందుతుందో ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం ద్వారా కూడా అట్లాంటి సద్బుద్ధి, వైదిక ధర్మనిష్ట, వేదం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క సారం ప్రతివారికి తగినట్టుగా తగిన సమయంలో అంది మన సమాజం, ధర్మం సుభిక్షంగా సస్యశ్యామలంగా ముందుకు సాగాలి అని ఆ గోదాదేవి అనుగ్రహాన్ని, గోదాదేవి యొక్క ప్రేమని చవిచూచినటువంటి ఏడుకొండల వెంకటాచలపతి దివ్య సన్నిధిలో ఆ స్వామిని మనసా ప్రార్థన చేస్తూ, ఆ అమ్మవారికి మంగళం పాడుతూ, ఆండాళ్ తిరువడిగళే శరణం స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వచ్ఛోర్ధ్వపుండవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచిత మృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యైతి శేఖరమానతోస్మి. ఓమస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. లోకాः సమస్తా సుఖినో భవంతు.